అది ఆ ఫిలింలో ఐఎమ్ నాట్ ఎ లీడ్ అండి. ఐ జస్ట్ ప్లేడ్ అ రోల్. సో యా, ఇట్ ఈస్ టూ డిఫరెంట్ పీపుల్ కాబట్టి అక్కడ ప్రదీప్ నాకు నార్మలీ టీవీలో టెలివిజన్లో ఇస్ ప్రదీప్, ఇక్కడ హిస్ కృష్ణ. ఎవరితో బాగా కంఫర్ట్ అనిపించింది మీకు చేయడానికి? బోత్ ఆఫ్ దెమ్, బికాజ్ నేను ఇద్దరితో ఒకేసారి ఐ మీన్ నేను డాన్స్ షోలో చేశా కాబట్టి ఇద్దరితో ఒకేసారి నా కెరియర్ స్టార్ట్ అయింది. ప్రదీప్ గారు అంటే ఫస్ట్ సినిమాకి వేరే ప్రొడ్యూసర్స్ వచ్చారు, సింగిల్ అంటే వేరే సింగిల్ ప్రొడ్యూసర్ కదా, దీనికి మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ అంటే ఫ్రెండ్ ఫండెడ్ మనీ అని చెప్పేసి అన్నారు కదా మూవీ అని చెప్పి. సో అంటే ఇది మీ ఇంట్రెస్ట్తో అంటే నితిన్ భరత్నే ఒక డైరెక్టర్స్ కింద ప్రొజెక్ట్ చేయాలనా, లేదంటే మంచి కథ దొరికిందనా, లేకపోతే మీరు హీరో కింద రెండో సినిమా చేయాలని ఏంటి ప్రయత్నం? లేదు సార్, ఆర్గానిక్గానే జరిగాయి సార్ అన్నీ. ఏది మేము డెస్పరేట్గా ఇలా చేసేయాలి, అర్జెంటుగా మనం చేయాలి, లేకపోతే ఇప్పుడు కథ తీసుకుని మనం సినిమా అర్జెంటుగా లాంచ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళు డెబ్యూగా అంటే కథలు అనుకుంటున్నారు, ఎప్పటికైనా సినిమా చేయాలనేది వీళ్ళ డ్రీమ్ అని నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆర్గానిక్లీ అన్న మా దగ్గర ఒక లైన్ వచ్చింది, సందీప్ మేము డిస్కస్ చేసాము, ఒకటి మీకు ఊరినే చెప్తాం సరదాగా అన్నారు. అది చెప్పిన తర్వాత చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు చెప్పేసింది అంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం నవ్వేసుకుని అంతా అయిపోయిన తర్వాత మీరు చేస్తే బాగుంటుంది అని అప్పుడు చెప్పారు నాకు. నా కథని వినలేదు నేను. అరే మా వాళ్ళు ఏదో కథ రాసుకున్నారు, ఫస్ట్ సినిమా చేయబోతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను, చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని. చాలా కథలు చెప్పారు, చాలా తెలిసి నాకు ఆ విషయాలు. సో అందులో లాస్ట్ చెప్పిన కథ ఇది. వివర్ లాక్డౌన్ అప్పుడే ఎండ్ అయింది. సో వివర్ డిస్కసింగ్, ఫోన్లో అన్నీ మాట్లాడుకున్నాం, కలిసాము, చూద్దాం లైన్ చాలా బాగుంది, నవ్వుకున్నాం అందరం ఒకని.